దీక్ష ఆత్మహత్యకు కారణం ఏంటన్నది పోలీసుల ముందున్న సవాలు. ఇది రొటీన్ కేసు కాదని పై దర్యాప్తు చేస్తే సరిపోదని అర్థమైంది. మరి పోలీసులు ఏం చేశారు? ఎలా ఈ కేసులో నిజాల్ని వెలికి తీశారు? తండ్రి చనిపోయినా ఆ లోటు తెలియకుండా దీక్షను పెంచింది ఆమె తల్లి మంజు. ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండడంతో కూతురుతో కలిసి ఇంటర్నెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంది మంజు. అలా నెట్ కి అలవాటు పడిన ఆమె క్రమంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేరింది. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సైట్లలో చాటింగ్ చేయడం కూడా నేర్చుకుంది. అలాంటి మంజుకి ఏడాది కిందట ఫేస్బుక్ లో తగిలాడు విజయ్. విజయ్ వైజాగ్ లో ఉండేవాడు. మంజుతో రెగ్యులర్ గా చాటింగ్ చేసేవాడు. కూతురు కాలేజీకి వెళ్లిపోయాక ఇంట్లో ఒంటరిగా ఉండే మంజుకి ఫేస్బుక్ చాటింగ్ కాలక్షేపంగా మారింది. ఇద్దరు హాయ్తో మొదలుపెట్టి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకునేవాళ్లు. ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకునేవాళ్లు. అలా ఇద్దరి మధ్య ఆన్లైన్ స్నేహం మొదలైంది. మూడు నెలలకే స్నేహం కాస్త ప్రేమగా మారింది. 2 ఏళ్ల కిందట భర్త చనిపోవడంతో ఒంటరిగా ఫీల్ అయింది మంజు. విజయ్ చాటింగ్ తో సాంత్వన పొందినట్లు భావించేది. అతనితో చాటింగ్ లో తన కష్టాలన్నీ మరచిపోయేది. విజయ్ కి మంజు తెగ నచ్చేసింది. వీలు చిక్కినప్పుడల్లా ఆమెతో చాట్ చేసేవాడు. తన మనసులో భావాల్ని ఆమెతో పంచుకునేవాడు. ఆమెపై తనకున్న ప్రేమను తన మాటల ద్వారా చాటుకునేవాడు. ఇలా 6 నెలల కాలం గడిచిపోయింది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. 6 నెలల తరువాత విజయ్ హైదరాబాద్ వచ్చేశాడు. మంజు ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా దిగాడు. బయట సమాజానికి అలా చెప్పుకునేవాడు. నిజానికి అతను పేయింగ్ గెస్ట్ కాదు, మంజు కోసమే వచ్చాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మంజుకి ఓ కూతురుందని విజయ్కి తెలుసు. కానీ ఎప్పుడూ ఆమెను చూసింది లేదు. ఓ రోజు దీక్ష అతని కంటపడింది. 18 ఏళ్ల వయసు పిల్ల. అందంగా, అమాయకంగా ఉంటుంది. ఆమెను చూడగానే అబ్బా ఎంత అందంగా ఉంది, మంజుకి ఇంత అందమైన కూతురుందా, అస్సలు ఊహించలేదు. మంజు కంటే ముందు దీన్ని చూసుంటే దీన్నే ప్రేమించేవాణ్ణేమో అనుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి దీక్షపై ఫోకస్ పెట్టాడు. ఇంట్లోకి విజయ్ పేయింగ్ గెస్ట్ గా వచ్చాడనుకున్న దీక్ష తెర వెనుక జరుగుతున్న తతంగాన్ని తెలుసుకోలేకపోయింది. తల్లికి తెలియకుండా అతనితో చనువుగా మాట్లాడటం మొదలుపెట్టింది.
ఇలా విజయ్ ఇటు తల్లితో అటు పిల్లతో ఇద్దరితోనూ సంబంధం పెట్టుకున్నాడు. బంధాలు అనుబంధాలకు పాతరేసి పాతాళంలో పాతి పెట్టేశాడు. ఈ విషయం తెలియని తల్లి కూతుళ్లు వాళ్లెంత పెద్ద తప్పు చేస్తున్నారో గుర్తించలేకపోయారు.